హలో అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కున్న ఒక గొప్ప ఇదేంటి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. థింగ్ ఏంటంటే చాలా మంది మన గురించి చెడుగా అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు ఎగతాళిగా మాట్లాడుతున్నారు, మన గురించి 10 మందికి చెడుగా చెప్తున్నారు అంటే మీరు దానికి డల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ స్టోరీ ఒక చిన్న స్టోరీ చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎంత ఇంపార్టెంట్, దాన్ని యూస్ చేస్తే మనం ఎంత హ్యాపీగా ఉంటాం అనేది. సో ఒక రెస్టారెంట్ కి డైలీ ఒక డబ్బు గల వ్యక్తి వెళ్తూ ఉంటాడు, మా రిచ్ మ్యాన్ అనమాట. రోజు ఫుడ్ తినడానికని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ వెళ్తూ వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకెళ్తూ ఉంటారు ఒక్కొక్కరుగా. డైలీ వెళ్తాడు, మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తాడు. తర్వాత ఒక వెయిటర్ ని పిలిచి బిల్ బుక్ లో ఆ బిల్ అమౌంట్ అంతా పెట్టేసిన తర్వాత థ్యాంక్ యూ, మీ హోటల్ సర్వీస్ బాగుంది, ఫుడ్ బాగుంది, అంతా బాగా నచ్చింది నాకు, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను, అది ఇది అని చెప్పిన తర్వాత ఆ వెయిటర్ ఆ బుక్ తీసుకొని వెళ్ళిపోతుండగా మళ్ళీ ఆ వెయిటర్ ని రిటర్న్ పిలుస్తాడు. పిలిచి 100 రూపీస్ నోట్ ఒకటి, 500 రూపీస్ నోట్ ఒకటి టేబుల్ పైన పెడతాడు. పెట్టి నీకు ఏది కావాలో అది టిప్ తీసుకొని వెళ్ళు అని అంటాడు. లేదు సార్, వెయిటర్ అంటే లేదు సార్ మీరే ఇవ్వండి, ఏది ఇచ్చినా పర్లేదు, హ్యాపీ అని అంటాడు. లేదు లేదు నువ్వే తీసుకోవాలి అని. అప్పుడు ఆ వెయిటర్ ఏం చేస్తాడు, 100 రూపీస్ నోట్ తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ డబ్బు గల వ్యక్తి ఎవరినైతే తీసుకొని వస్తాడో తనతో పాటు వాళ్ళకి ఎగతాళిగా చెప్తాడు, ఇలాంటి వాళ్ళు ఇంతే, వీళ్ళకి డబ్బు ఇచ్చే అవకాశం ఉన్నా వాళ్ళు తీసుకోరు, ఎప్పుడు పూర్గానే ఉండడానికి చూస్తారు, అది ఇది అని చెప్పి చాలా మాటలు అనేసి నవ్వుకొని గట్టి గట్టిగా అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇదంతా గమనిస్తున్న పక్క టేబుల్లో ఒక ఓల్డ్ మ్యాన్ అతను పెద్ద మనిషి అతను విని ఆ వెయిటర్ ని వాళ్ళు వెళ్ళిపోయాక పిలిచి అడుగుతాడు, ఏంటి బాబు అతను 500 100 పెడితే నువ్వు ఎందుకు 100 తీసుకున్నావు, ఎందుకని మాటలు పడుతున్నావు అంటే ఆ వెయిటర్ నవ్వుతూ ఒక మాట అంటాడు, సార్ ఇప్పుడు కానీ నేను 500 నోట్ తీసుకున్నాను అనుకో, అతను మళ్ళీ రావడం మానేస్తాడు. అతను డైలీ నా మీద జోక్స్ వేయడానికే రెగ్యులర్ కస్టమర్ అయ్యాడు. డైలీ ఒక ఫ్రెండ్ ని తీసుకొస్తాడు, సేమ్ నా మీద మాటలు అంటాడు, సేమ్ ఇదే టిప్ నాకు అడుగుతాడు, తీసుకోమంటాడు, రోజు ఇలాగే నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. సో థింగ్ ఏంటంటే ఎప్పుడైతే నేను ఆ 500 నోట్ తీసుకుంటానో అక్కడతో ఈ డ్రామా ఎండ్ అయిపోతుంది. అతను మళ్ళీ అతని ఈగో హట్ అయి రావడం మానేస్తాడు. ఇన్ని రోజులు అతని దగ్గర 100 తీసుకుంటూ ఇప్పుడు నేను 500 సేవ్ చేయగలిగాను అతని వల్ల. అతనికి అర్థం కాని థింగ్ ఏంటంటే ఇలా చేయడం వల్ల అతను ఇచ్చే 500 కంటే ఎక్కువ వర్త్ నేను గెయిన్ చేసుకోగలిగాను. అతనికి ఏంటంటే అతనికి మానసిక ఆనందం అంతే. సో ఈ స్టోరీలో మనము అర్థం చేసుకున్నది ఏంటంటే ఎవరో మన గురించి చెడు చెప్తున్నారు, ఎవరో మనల్ని చూసి పక్కన వాళ్ళకి చెప్తూ ఎంజాయ్ చేస్తున్నారంటే మనం బాధపడాల్సిన అవసరం లేదు. టైం వేస్ట్ పనులు మనకి ఎందుకు, మనం హ్యాపీగా మన వర్క్ చేసుకుంటూ మనం ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నామో చూసుకుంటే దానికి మించి వర్త్ లేదు. సో ఈ న్యూ ఇయర్ ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఏం మాట్లాడినా 100 మాట్లాడతారు, వాళ్ళకి అదే హాట్ టాపిక్ అవుతుంది. ఏంటంటే టైం పాస్ అవ్వదు కదా, ఏం మాట్లాడడానికి ఏదో ఒక టాపిక్ దొరకకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడతారు. కరెక్ట్ అయిన మనిషి ఎప్పుడు తన గోల్స్ గురించి, తన టార్గెట్ గురించి, తన గురించి ఆలోచిస్తారు. అదొక్కటి గుర్తుపెట్టుకొని పక్కనోళ్ళ మాటలు మానేసి పక్కనోళ్ళ గురించి మాట్లాడుకోవడం మానేసామనుకోండి, మనం సక్సెస్ అవ్వడం గ్యారంటీ, అది ఎవ్వరు ఆపలేరు. సో ఇది ఒక్కటి మైండ్ లో పెట్టుకొని ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ 10 మందిని నవ్విస్తూ ఎవరి జోలికి వెళ్లకుండా మన గోల్ పైన మనం కాన్సన్ట్రేట్ చేసామనుకోండి, ఎవరైతే మనల్ని చూసి నవ్వుకుంటున్నారో వాళ్ళందరూ ముక్కు మీద వేలు వేసుకునే సిచ్యువేషన్ ఖచ్చితంగా మనం తీసుకొస్తాం. సో నా ఈ వీడియో మీ అందరికి యూజ్ అవుతుందని, మీ అందరికి ఒక చిన్న మోటివేషన్ ఇస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ అందరికి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. నాకు సపోర్ట్ చేయాలంటే ఒక చిన్న లైక్ చేయండి అండ్ మీ అభిప్రాయం ఈ వీడియో మీద ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్.